మన దగ్గర ఏముంది? ఆ, లిక్, సా, త్ ఇలా ఉంది. ఈ సకారం ఎలాంటిదో మనం ఫస్ట్ కనుక్కోవాలి అని చెప్పాను కదా. ఏమేమది? ఆదేశంగా వచ్చినటువంటిదా, ప్రత్యయంలో ఒక భాగమా? ఫస్ట్ అది ఆదేశంగా వచ్చింది, తర్వాత అది ప్రత్యయంలో ఒక భాగమైంది. అర్థమైందా? ఏంటిది? ఆ సకారం ఆదేశం ద్వారా వచ్చినటువంటి సకారము కాబట్టి మనకి సూట్ అయ్యింది. అందుకని అప్పుడు ఏం చేస్తాము? సకార స్థానంలో షకారం వస్తుంది. అవునా? షా వస్తుంది, షకారం కాదు షా. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది ఆ, మేడం. సో ఇప్పుడు కకార షకారాలు రెండు కలిపితే ఏం లెటర్ వస్తుంది? షా షా షా. కలపండి ఇంకా. ఆ, లిక్షత్. మ్మ్. అలి వచ్చిందా మనకి రూపము? వచ్చింది. అంతే. అలిక్షత్, అలిక్షత్. ఓకే. సో ఇక్కడ మనకు సంధి కార్యాలే చేసినాం కానీ మిగతా అంతా సేమ్ అలాగే ఉంది. అవునా? దాంట్లో ఏమి ఎక్కువ లేదు కదా. సో ఇప్పుడు మనకి ఈ ధాతువుకి ఇదే ప్రత్యయం తీసుకోవాలి అని ఎవరు చెప్తారు? ఎలా తెలుస్తుంది మనకు? అవునా? అది ఇప్పుడు చూద్దాం. అందరూ అష్టాధ్యాయ పుస్తకాలు ఉన్న వాళ్ళు తీయండి. 3వ అధ్యాయం తీయండి, అంటే ఫస్ట్ బుక్. తీస్తున్నారా? ఆ ఫస్ట్ బుక్లో మనకి 3:1:43 సూత్రం తీయండి. శ్లీలుంగి అనే సూత్రం. వేసారా? ఉమ్, చెప్పండి, నాకు చెప్పకపోతే తెలియదు మరి. లేదండి నాకు. బుక్ లేని వాళ్ళు aष्टाध्यायी.com వెళ్ళండి. ఓకే. aष्टाध्यायी.com లో 3:1:43 3 సూత్ర 1 4 43. 4:43 కాదమ్మా, 1:43. 3:1:43. 3 1 43. 3 1 43. సో అక్కడి నుంచి ఎంతవరకు? క్షణ భావ కర్మణోహో. చిలి లుంగ్ అని వచ్చింది మహోదయ. అక్కడి నుంచి 3:1:66 వరకు. ఓకేనా? 3 ఇంతవరకు 1 మనకి 66. 66 వరకు ఏంటి? లుంగుకి సంబంధించిన ప్రథమ ప్రకరణ సూత్రాలు ఇవి. ఓకే, లుంగుకి సంబంధించిన ప్రథమ ప్రకరణము అంటున్నాం మనం. అంటే ఏంటి? ఇంకా ప్రకరణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. సో ప్రథమ ప్రకరణములో ఉన్నటువంటి సూత్రాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 43 నుంచి 66 వరకు. ఓకే. ధాతువుకి సంబంధించిన అన్ని ఏ అధ్యాయంలో ఉంటాయి ప్రత్యయాలు? 3వ అధ్యాయం. అవునా? మరి 1వ పాదములో ఉంది. 1వ పాదములో 43వ సూత్రం నుంచి 66వ సూత్రం వరకు లుంగికి సంబంధించిన సూత్రాలు. ఓకే. అయితే ఇప్పుడు వినండి. ఇప్పుడు మనకి ఫస్ట్ సిచ్ అని ఉంది, శ్లేహ సిచ్ అని ఉంది. అవునా? ఆ సిచ్ కాకుండా అంటే శ్లే స్థానంలో సిచ్ వస్తుంది. ఓకే, అది సాధారణ నియమం. ఓకే, సాధారణ నియమం ఏంటి? అన్నిటికీ శ్లీ స్థానంలో సిచ్ రావడం. ఓకే, శ్లీ స్థానంలో సిచ్ రావడం అనేది అన్ని ధాతువులకి సాధారణ నియమం ఇది. ఓకే, సాధారణ సూత్రం ఇది. ఓకేనా? మరి విశేష సూత్రాలు ఏమున్నాయి అంటే శల ఎగుపధ. ఏమన్నాము? షల్, షల్ ప్రత్యాహార వర్ణము. ఇక్ ఉపధాలో ఉండడము. ఓకే, ఇక్ ఉపధాలో ఉండడము. తర్వాత అది అనిట్ ధాతువై ఉండడము. అవునా? అనిట్ ధాతువై ఉండాలి. సో అప్పుడు ఎవరు వస్తారు? క్సా ప్రత్యయము.
ఈ క్షా ప్రత్యయానికి 3 సూత్రాలు ఉన్నాయి చూడండి. శల ఎగుపధానిటః సహ, శ్లిష ఆలింగనే న దృశః. ఈ 3 సూత్రాలు క్షాకి. ఓకే, రాసుకోమంటారండి? రాసుకోమంటారా? రాసుకోండి. ఇంక నేను కూడా మీకు చూపిస్తాను. అది ఎన్నో సూత్రం మాన్య? 43 అని చెప్పుకున్నాం కదా. అవును, దాని అదేమో తర్వాత దాని తర్వాత సూత్రాలు ఎంత? 45. 45. సరే, 43 శ్రీలుంగి. అవును. ఉమ్. లుంగి. అక్కడి నుంచి రాసుకోండి. శ్రీలుంగి నుండి రాసుకుని అదే లుంగి నుండి. ఓకే, అంటే ఆ శ్రీలుంగి సూత్ర సంఖ్య కూడా రాసుకోండి. 3 1 43 నుండి నుండి ఉమ్, ఎంతవరకు? 66 3 ఎంత? 1 66 వరకు. 3 1 66 66 వరకు వరకు. అంటే ఏంటి ఆ సూత్రం లుంగికి ఏంటి? సంబంధించిన సూత్రాలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అది రాయండి. అది ఫస్ట్ ఏది రాయండి? 3 1 66 రాసారా? ఆ సూత్రం పేరు కూడా రాయండి. ఏం రాస్తారు? చెడ చెడ భావ కర్మణోహో. ఇది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అది రాయండి. చెడ భావ కర్మణోహో ఓకేనా? రాసుకొని బ్రాకెట్లో 3 1 66 వరకు వరకు లుంగ్ ప్రకరణము. లుంగ్ ప్రథమ ప్రకరణము. ప్రథమ ప్రకరణము. ఓకేనా? ప్రథమ ప్రకరణంలో ఏంటి? సాధారణ నియమం రాసుకోండి. సాధారణ, సామాన్య, సాధారణ ఇవన్నీ ఒకటే. సామాన్య నియమము. నియమము లేదా సూత్రము. ఓకే, ఏంటిది? చ్లీ స్థానములో, చ్లీ ప్రత్యయ స్థానంలో అని రాసుకోండి. చ్లీ అంటే ఏంటది? ప్రత్యయం. అది ప్రత్యయ స్థానములో ఏం రావాలి? సిచ్ ఆదేశం. సిచ్ ఆదేశం అనేది సాధారణ నియమం అన్నమాట. ఓకే, సామాన్య నియమము లేదా సాధారణ సూత్రము, సామాన్య సూత్రము. ఓకేనా? సిచ్ అనేది ఆదేశం. అంటే ఏంటి? ఇప్పుడు ఇంకా వేరే సూత్రాలు ఏవి రాలేదు అంటే ఇదే పర్మనెంట్, ఇదే ఇంకా అయిపోయింది, ఇదే నిత్యం అన్నమాట కదా. ఇదే నిత్యం కాకుండా వేరే వేరే సూత్రాలు వచ్చాయి. ఓకే, వేరే సూత్రాలలో మనకేమున్నాయి రాసుకోండి. రెండవ సూత్రం ఏముంది? దాని తర్వాతది శల యుగుపధానిటః క్షః. సో దీనికి పూర్వం ఏం రాస్తారు? ఇంకా అది అయిపోయింది. దాని కింద క్షా ప్రత్యయ ఆదేశం అని రాసుకోండి. క్షా ప్రత్యయ ఆదేశం. క్షా ప్రత్యయ ఆదేశం ఎక్కడ? దేనికి ఆదేశము? సిచ్ స్థానములో. సిచ్ స్థానంలో. ఓకేనా? ఇదేంటిది? అపవాదం. ఓకేనా? ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని దాంట్లో 3 సూత్రాలు రాసుకోండి ఇప్పుడు. దాని తర్వాత సూత్రం ఏముంది? శల ఇగుపధానిటః క్షః. అది రాసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను బోర్డు పైన చూపిస్తున్నాను. శల ఇగుపధానిటః క్షః.
ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్ మీకు. ఓకే, షెల్ అనేది ప్రత్యాహార వర్ణము. ఇగుపధ అంటున్నాము. ఇగ్ అంటే ఏంటిది? అది మనకి గకారం కనిపిస్తుంది ఇక్కడ, మూడోది కనిపిస్తుంది. మూడు ఉంటే ఏం చేస్తారు? ఒకటి ఒకటి. సో అప్పుడు ఏమైంది? అది ఇక్. ఇక్ ఇక్ అనేది ఏంటిది? అది ఒక ప్రత్యాహారం. సో ప్రత్యాహారం, ఇక్ ప్రత్యాహార వర్ణం ఎక్కడ ఉండాలంట? ఉపధ. ఉపధాలో ఉండాలి. తర్వాత అనిటహ, అది అలా ఆ ధాతువు ఏమై ఉండాలంట? అనిట్ అనిట్ ధాతువు. అంటే షెల్ అంతం. ఇక్కడ షెలంత అన్నమాట. ఇక్కడ షెల్ అంతం అది. మరి అంత అనేది ఎక్కడి నుంచి వచ్చింది? కాదు. సో అదేంటిది అంత అనేది? దాన్ని ఏమంటారు? జోంతలో వస్తుందమ్మా అని. ఉమ్, చెప్. అది అంత అనేది వేరే దాని నుంచి అనువృత్తిలో వచ్చింది. అది ఒక సూత్రం ఉంటది అనమాట. ఆ సూత్రం చేత జోంతనా మనకి అంత మనమే? తీసుకుంటాం. ఉమ్. జోంతనా? కాదమ్మా, కాదు. అది వేరే సూత్రం. ఒక సూత్రం వేరేది ఉంది. యా. సో ఇప్పుడు షెలంత ఎగుపధ అనిట్ ధాతువులకి క్షా ప్రత్యయం వస్తుంది. ఓకేనా? క్షా ప్రత్యయం ఆదేశం వస్తుంది. సో తర్వాత ఇప్పుడంతా మీరు దాని పక్కన అదంతా రాసేసుకోకండి, జస్ట్ సూత్రాలు రాసుకోండి. మీకు ఆ సూత్ర పరిభాష మీకు తెలుసు. ఓకే, శ్లేష ఆలింగనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు ఇప్పుడు మంచిగా అర్థమైపోయింది. శ్లేష ఆలింగనే అంటే ఏంటి? ఈ శ్లేష ధాతువు ఆలింగన అర్థములో వచ్చినప్పుడు మాత్రమే ఈ క్షా ఆదేశం వస్తుంది. అర్థమైందా? శ్లేష అనే ధాతువుకి ఆలింగనం చేసుకోవడము అనే అర్థం వచ్చినప్పుడు మాత్రమే. అంటే శ్లేష ధాతువుకి ఇంకా వేరు వేరు ఉన్నాయా? ఉన్నాయి, వేరే అర్థాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఆలింగన అర్థం ఉన్నప్పుడు మాత్రమే క్షా ప్రత్యయం వస్తుంది. అంటే ఇప్పుడు ఇదేమైపోయింది? ఇప్పుడు శ్రీతాతో తా లేకపోతే విహితస్య అన్నారు కదా కవిత. నిష్ఠాతో విహితస్య అంటే దాని సృష్టిని వదిలిపెట్టి కదా. శ్లిష్ ధాతువుకి క్షా ప్రత్యయం అంటే చ్లీ ప్రత్యయం ఎప్పుడైతే ఉందో ఆ చ్లీకి ఆదేశము క్షా వస్తుంది అని అర్థం. ఏ ధాతువుకి? శ్లిష్ ధాతువుకి. ఈ శ్లిష్ ధాతువు ఈ ఇష్టం ఉన్న అర్థాలు కాకుండా ఏమర్థం రావాలి? ఆలింగనం అర్థం ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా? ఆ శ్లిష్ ధాతువుకి వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకి ఆలింగన అర్థం ఒక్కటే తీసుకోండి. ఆ ఒక్కటి మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఏమొస్తుంది? క్షా ప్రత్యయం వస్తుంది. ఆలింగన అర్థం లేకుండా వేరే అర్థాలు ఉంటే క్షా ప్రత్యయం వస్తుందా? రాదు. ఎవరు వస్తారు? అపవాదంగా ఇది వచ్చింది. ఎవరికి అపవాదంగా వచ్చింది? స్విచ్కి అపవాదంగా. అంటే ఈ శ్లిష్ అనే ధాతువు ఈ ఆలింగన అర్థం కాకుండా వేరే అర్థం ఇస్తే ఏం తీసుకొస్తాము? సిచ్ తీసుకొస్తాం. అర్థమైందా? అంటే ఇక్కడ విహితస్య అని రావాలా? విహితస్య అంటే దానికి ఉంచినప్పుడు శ్లిష్ ధాతువుకి శ్లీ ప్రత్యయం విహితస్య. ఇక్కడ శ్లిష్ ధాతోః విహితస్య శ్లీ ప్రత్యయస్య అంటే దానికి విధించినటువంటి శ్లీ ప్రత్యయానికి, శ్లిష్ ధాతువుకి విధించిన శ్లీ ప్రత్యయానికి విహితస్య అంటే ఏంటిది? అక్కడ వచ్చిన విధితము అన్న విహితం అన్న ఒకటే అన్నమాట. సో అప్పుడు క్షా ప్రత్యయం వస్తుంది ఆదేశంగా. ఓకేనా? నెక్స్ట్ ఇది న దృశః. ఈ దృశ్య ధాతువుకి కాదు. అర్థమవుతుందా? నా దృశః అంటే ఏంటి? దృశ్య ధాతువుకి క్షా ప్రత్యయము రాదు అని ఇది చెప్తున్నారు. అంటే మీకు ఏమర్థమైంది చెప్పండి? అన్ని ధాతువులతో కాదు. దృశ్య ధాతువుకి ఏం అవకాశం ఉంది? వచ్చే అవకాశం ఉందమ్మా. అందుకనే ఇక్కడ తీసుకోకండి అని చెప్తున్నారు. ఎందుకు వచ్చింది చెప్పండి? దృశ్యలో ఎలా ఉంది ధాతువు? మనం 3 విషయాలు చెప్పుకున్నాము. ఏమేం చెప్పుకున్నాము? శలంతము ఏముండాలి? ఉపధ. తర్వాత ఏం చెప్పుకున్నాము? అనెట్. ఇవి ఉన్నాయా లేదా చూడండి. శలంతమేనాది? షల్ అంటే
ఇది శలంతం. మరి ఏముంది మనకు? షా ఉంది. శలంతం ఉందా? ఉంది. ఫస్ట్ శలంతం దగ్గర ఉండండి. శలంతం ఉందా? ఉంది. అదే ఉంది. ఇక్కు ఉపధాలో ఉందా? ఈ ఊరి రీ ఉంది. రికారం ఉంది. ఇది రీ ఉంది, రికారం అవునా? తర్వాత ఇది అనిట్ ధాతువా? అనిట్ ధాతువే. అర్థమైందా? దృశ్య అనేది అనిట్ ధాతువు. సో కాబట్టి ఏమైపోయింది? అది కూడా సాటిస్ఫై అయింది. మరి ఏం రావాలి ఇలా ఉంటే? సా ప్రత్యయం రావాలి. వచ్చే అవకాశం, అది మ్యూట్ పెట్టుకోరా. వచ్చే అవకాశము ఉన్నది, సా ప్రత్యయము రావాలి. అందుకనే ఏమన్నారు? తీసుకోకండి నా దృశ. అర్థమైందా? అక్కడ వస్తుంది అందుకనే తీసుకోవద్దని చెప్తున్నారు. రాలేదంటే మరి ఎందుకు తీసుకోవద్దని చెప్తారు? అవునా? అవును. అదనమాట. అది గుర్తుపెట్టుకోండి మీరు. వచ్చేది ఉంటేనే నా దృశ అన్నారు. అంటే అక్కడ వస్తుంది, అక్కడ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి దాన్ని తీసుకోవడం ఇష్టం లేదు మహర్షికి. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారు? నా దృశ అని చెప్పారు. దానికి తీసుకోకండి, చెయ్యకండి అని చెప్తున్నారు. సా ప్రత్యయం చేయొద్దన్నారు. అంటే ఏం చేస్తాం మరిక? సిచ్. అర్థమైందా? క్లియరా? క్లియర్. సో ఇప్పుడు సా ప్రత్యయం అయిపోయింది. ఇప్పుడు చంగ తీసుకోండి. చంగని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇందాక ఏమైతే పెట్టుకున్నారో సేమ్ అదే హెడ్డింగ్లో ఈ సా దగ్గర చంగ పెట్టండి. సా ధాతువు ప్లేస్ ఏమిటమ్మా? ధాతువు ఏమిటి? ఏం ధాతువు? మీరు ఇప్పుడు సూత్రాలు రాసుకుంటున్నారు కదమ్మా. సూత్రాలే. ఓకే. హెడ్డింగ్ రాసుకోండి. ఇప్పుడు సాకి రాసుకున్నారు కదా, సేమ్ అదే హెడ్డింగ్ ప్లేస్లో చంగ్ పెట్టుకోండి. సా తీసేసి చంగ్ పెట్టండి. పైన హెడ్డింగ్ చూసి రాసుకోండి. ఏం రాశారు? చంగ్ ప్రత్యయాదేశం శిక్షిస్తాం. తర్వాత మొత్తం రాసిందంతా చెప్పండి. బ్రాకెట్లో కూడా రాయించాను నేను మీకు. ఇది ఇది శ్లేహే లుంగికి ఇది అపవాద సూత్రం. అమ్మా కాదు, టైటిల్ ఏముందో అదే చెప్పండి నాకు. నేనేం రాసుకున్నా? తాకి తా ప్రత్యయాదేశము శిక్ష స్థానంలో అనే రాసుకున్నాను నేను. తర్వాత బ్రాకెట్లో మీరు రాయలేదు అపవాదం అని. ఇది ఇది శ్లేహే లుంగికి ఇది అపవాద సూత్రము అని రాసుకున్నాను. అచ్చా, ఓకే. సో సో అట్లాగే సేమ్ ఇప్పుడు మనకి క్షా స్థానంలో ఏం రాస్తారు? చంగని రాయండి. ఓకేనా? రాసుకొని ఇప్పుడు 2 సూత్రాలు రాసుకోండి. నే శ్రీ ద్రు ఇది రాసుకోండి. నే శ్రీ ద్రు సృభ్య కర్తరి చంగ్. ణి శ్రీ ద్రు సృభ్య కర్తరి చంగ్. ఒకటో సూత్రం ఇది. ఇంకోటి రెండవ సూత్రం రాసుకోండి. విభాష ధేట్. ఫస్ట్ రాశారా? ఓకే, రాయండి. లేదు మేడం. రాయండి. సో రెండోది రాసుకోండి. నెక్స్ట్ సూత్రము విభాష ధేట్ శ్వ్యోః. మూడో సూత్రం అది అయిపోయిందా? మూడో సూత్రం రాసుకోండి. గుపేష్ ఛందసి. ఈ 3. ఇంకొకటి 4 ఉన్నాయి దీంట్లో. గుపేష్ ఛందసి నంబర్స్ వేసుకోండి. చంగకి 4 సూత్రాలు అట్లా. నెక్స్ట్ ఇది రాసుకోండి.
నో నయతి ధ్వనయతి అన్నమాట. ధ్వనయత్ ఏల యత్ యర్ దయతిభ్యః. రాసుకున్నారా? మేడం మొదటి నుంచి ఒక్కసారి చూపించండి మేడం, ఆ 4 నెంబర్ రాసుకుంటాం. రాసుకోండి. నే శ్రీ ద్రు సృభ్యః కర్తరి చంగ్. వీటి గురించి ఇప్పుడు చెప్తాను. ఆ తర్వాత విభాషా ధేట్ శ్వ్యోః. విభాష అంటే వికల్పంగా అన్నమాట. ధేట్ తర్వాత శ్వ్యోః 2 ధాతువులు. ధేట్ తర్వాత శ్వ్ అనేది ధాతువు. తర్వాత గుపేశ్చందసి. గుప్ అనే ధాతువు ఛందస్సులో వికల్పంగా. ఛందస్సులో అంటే ఏంటి? వేదములో. నెక్స్ట్ నో నయతి ధ్వనయత్యేల యత్ యర్దయతి యర్దయతి భ్యః. ఇక్కడ 4 ధాతువులు ఉన్నాయి. ఈ 4 ధాతువులకి చెంగొస్తుంది ఛందస్సులో అంటే వేదములో అని చెప్తున్నారు. అయిపోయిందా రాసుకోవడం? అయిపోయింది మేడం. ఓకే, అయిపోతే ఇప్పుడు దీని గురించి విస్తారంగా చెప్పుకుందాం. ఓకే, ణి అన్నారు ఇక్కడ. ణి అంటే మనకి ఎలా కనిపిస్తుంది? ణి అనేది ఏ విభక్తి? సప్తమి. సప్తమి, ఉత్తమం. ఓకే, ణి అంటే ఇది ఒక న్యంతం అనమాట. అంటే నీ అనేది ఒకటే ధాతువు కాదు, అక్కడ చాలా ఉన్నాయన్నమాట. అంటే నీ అంతము అంటే న్యంతము, న్యంత ధాతువులకి. ఓకే, నీ అంతం అంటే న్యంత. న్యంత ఎలా రాస్తారు? ఓకే, న్యంత ధాతువులు అనమాట. అదొక గ్రూప్ ఆఫ్ ధాతువులు. అర్థమైందా? న్యంత ధాతువులు ఎక్కడున్నాయి? చురాదిగణంలో ఉన్నాయి, అవునా? తర్వాత 2000 ధాతువులకి న్యంతం తీసుకురావచ్చా? తీసుకురావచ్చు. అప్పుడు ఏమవుతుంది? చేయించడం అనే అర్థం వస్తుంది. అర్థమైందా? చురాదిగణములో 500 ధాతువులు ఉన్నాయి, వాటికి ఏ అర్థము లేదు, స్వార్థం. అర్థమైందా? మరి న్యంత ధాతువులు ఏమున్నాయి? 2000 ధాతువులు, అవునా? నేను మాట్లాడుతున్నాను, మాట్లాడిస్తాను, అవునా? అర్థమవుతుందా? చేస్తాను, చేయిస్తాను, వింటాను, వినిపిస్తాను, అలాంటివన్నమాట. వింటాను అనేది ఎవరు చేస్తున్నారు? తనే చేస్తున్నాడు. తను కాకుండా చేయిస్తున్నాడు, ఇతరులతో చేయించేది ఏదైతే ఉందో దానిని ఏమంటాము? న్యంత ధాతువు. అర్థమైందా? హేతుమతిచ అంటే హేతు అంటే ఏంటి? కారణమవుతున్నాడు. ఒకరు చెయ్యడానికి, ఆ పనిని చేయడానికి కారణమవుతున్నాడు, చేయిస్తున్నాడు. ఆ వ్యక్తి చేయిస్తున్నాడు, చేయట్లేదు కానీ ఇతరులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక వ్యక్తి కారణమవుతున్నాడు. అర్థమైనా? విద్యార్థి ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు. చదువుకోవడానికి కారణం ఎవరు? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఎవరైతే చెప్తారు, ఎవరైతే చెప్తారో పాఠయతి, అవునా? పాఠయతి అంటే ఏమైపోయింది ఇక్కడ? అతడు హేతువయ్యాడు, కారణమయ్యాడు. ఎవరికి కారణమయ్యాడు? ఆ విద్యార్థికి. కాబట్టి దాన్ని ఏమన్నాము? హేతుమతిచ. ఓకేనా? దాన్ని సంస్కృతంలో ఏం చెప్పుకున్నాము? హేతుమతిచ, కారణమయ్యాడు. ఆ విద్యార్థి చదువుకోవడానికి కారణమయ్యింది గురువు. కాబట్టి ఆయన ఏం చేశాడు? పాఠయతి, చదువు చెప్తున్నాడు. అర్థమైందా? సో అలా అనమాట. అయితే న్యంత ధాతువులు. ఓకే, అక్కడ మనకి న్యంతంలో మొత్తం అన్ని 2000 ధాతువులు వస్తాయి. తర్వాత శ్రీ, శ్రీ అనే ఒక ధాతువు. తర్వాత ధ్రు అనే ఒక ధాతువు. ఇవి ఎక్కడ ఉండాలి? ఆదిగా ఉండాలి, అంతంలో కాదు. అర్థమవుతుందా? న్యంతం అంటేనేమో ఇది నీ అంతంగా ఉండాలి. ఇవి ధాతువులు ఆదిగా ఉంటాయి. ప్రకృతి ఎక్కడ ఉంటుంది?
ఉమ్? ప్రథమంగా ఉంటుంది. ప్రథమంగా ఉంటుంది. ప్రకృతి ఆదిగా ఉంటుంది. ప్రకృతిలో మొదట్లో. ఏమేం శబ్దాలు ఉన్నాయి? ధాతు శబ్దాలు ప్రాతిపదిక శబ్దాలు ఉన్నాయి. ధాతు శబ్దాలు ప్రాతిపదిక శబ్దాలు సృ. ఈ 3 ధాతువులకు ఎవరు వస్తారు? చంగ్. టు, చంగ్. శ్రీ, 3 ధాతువులు ఇంకా న్యంతము. న్యంతము. అరే న్యంతం న్యంత ధాతువులకి. ఓకే, న్యంత ధాతువులు. తర్వాత సృ, శ్రీ, ద్రు. వీటికి శ్రీ, ద్రు, సృ. ఓకే, శ్రీ, ద్రు, సృ. వీటికి ఎవరు వస్తారు? చంగ్. రాసుకోండి, దాని కింద రాసుకోండి మొత్తం, ఇంకా లిస్ట్ రాయండిగా. న్యంత ధాతువులు, ఈ నంబర్స్ అవసరం లేదు ఇక. ఓకే, న్యంతం అంటే న్యంత ధాతువులు. తర్వాత శ్రీ, ద్రు, తర్వాత సృ. ఈ కంటిన్యూస్గా రాస్తూ ఉండండి. ఓకే, తర్వాత ఈ రెండవ సూత్రం ఏం చెప్తుంది? విభాషాధేట్ శ్వ్యోహో కదా, విభాషాధేట్ శ్వ్యోహో. అయితే ఇక్కడ ఏం రాస్తారు? ధేట్. ధేట్ అనేది ఇంకో ధాతువు. ధేట్ పానే. ధేట్ పానే, పానే కాకుండా ఇదేంటిది? ధేట్ పానే. రాసుకోండి. ఈ పానే అని రాయండి. ఇంకోటి వేరే ధే కూడా ఉంటుంది. ఓకే, న్యంతము శ్రీ, ద్రు, సృ, ధేట్ పానే, టువోష్వి. ఏంటిది ధాతువు? ఏంటిది అది? టువోష్వి అనే ధాతువు. టువోష్వి అంటే గతి, గతి వృద్ధి, రెండు అర్థాలు. అప్పుడు ఏం చెప్పాలి? ధాతువు సందర్భం ఎలా ఉంటుంది? 7th విభక్తి చెప్పండి. గతి వృద్ధి ఏం చెప్పాలి ద్వివచనంలో? గతి వృద్ధియోహో. ఉత్తమం. వృద్ధ్యోహో, గతి వృద్ధ్యోహో. ఓకేనా? ఉత్తమం. ఇట్లా మీకు మీరే చెప్పేస్తుంటే మీకే వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి ఎక్కడ? వీటికి వికల్పంగా, విభాష అన్నాం కాబట్టి వికల్పంగా చెంగ్ వస్తుంది. అర్థమైనా? చెంగ్ వికల్పే. ఈ టూ ఓ ఈ తర్వాత ఏంటి రాస్తారు చెప్పరా? గతి వృద్ధ్యోహో అర్థం అది. టువోష్వి తర్వాత గతి వృద్ధి అనేది అర్థాలన్నమాట. గతి అంటే చలనము, అవునా? గమనమానం, గమ్యమానం. తర్వాత వృద్ధి అంటే పెరగడం, వృద్ధి చెందడం అంటాం కదా. టువోష్వి టువోష్వి అనేది ఒక ధాతువు అమ్మ. టువోష్వి. సో మనకి మిగిలింది గతి వృద్ధి. గతి వృద్ధి టువోష్వి. గతి వృద్ధి అనేది అర్థాలమ్మా. పానే అనేది అర్థం, బ్రాకెట్ లో ఉన్నది అర్థాలు. అలాగే రాశాను. రాసుకున్నారా? ఇప్పుడు మనకి ఇత్ సంజ ఉందా శ్వీలో? ఉంది. ఎక్కడుంది శ్వీలో? లేదు మేడం. శ్వీకి ఇత్ సంజ లేదు. అంటే 2 ఇత్ సంజలు ఉన్నాయి. ఏవేవి? మొదటిగా ఉన్నాయి 2 ఒకటి, ఓ ఒకటి. అర్థమైనా? 2 ఓ రెండే ఇత్ సంజలు. శ్వీ అనేది ధాతువు ఇక్కడ. ఓకే, శ్వీ ఓహో అన్నమాట ఇక్కడ. శ్వ్యోహో అంటే ఏంటి అక్కడ? శ్వీ ఓహో. ఓహో అనేది ఏంటిది? సు ఔ జస్ అని చెప్తున్నాం కదా. సు ఔ జస్ తర్వాత ఓహో. మనకి ఇక్కడ ఏముంది? ఏ విభక్తి అది? షష్ఠి. ద్వివచనం. షష్ఠినా పంచమీనా? ఆ ధాతువునే తీసేస్తున్నామా? లేదు కదా, ధాతువుని తీసేయట్లేదు. ధాతువుకి పరంగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇదేమై ఉంది? పంచమి. సూత్రంలో ఏముంది? విభాష ధేట శ్వ్యోహో అనేది ఏంటిది? అది పంచమి ద్వివచనం. క్లియరా? నెక్స్ట్ ఆ ధాతువులన్నీ రాసుకున్నారు కదా లిస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ సూత్రంకి వెళ్ళండి. ఏముంది మనకి? గుపోష్ ఛందసి. గుప్ అనే ధాతువు రాసుకోండి. గుప్ అనే ధాతువు. వీటికి మాత్రమే చెంగ్ వస్తుంది ఇంకా. అర్థమైందా? ఇది విభాష. గుపోష్ ఛందసి ఏంటిది? అది
ఇది కూడా మనకి ఇంతకుముందు పూర్వంలో విభాష అన్నాము, వికల్పంగా అని చెప్పుకున్నాం. ఇది కూడా వికల్పంలో వచ్చింది ఇది. ఓకేనా? అంటే వికల్పంలో ఇది ఛందస్సులో వచ్చింది. అవునా? ఛందస్సులో వికల్పం ఇది. అర్థమవుతుందా? ఉమ్? ఛందస్సు కాకపోతే, లౌకికమైతే ఎవరొస్తారు? సిచ్ వస్తే సిచ్ వస్తుంది అంతే. సిచ్చు స్థానంలోనే కదా ఇదంతా. అపవాదం ఎక్కడ జరుగుతుంది? సిచ్చుకే కదా. అవును. కాబట్టి సిచ్ వస్తుంది. నెక్స్ట్ సూత్రం రాయండి. నెక్స్ట్ సూత్రంలో ఏముంది? ఇక్కడ 4 ధాతువులు ఉన్నాయి ఇందులో. అవి రాసుకోండి. ఈ గుప్పు ఊన, దగ్గర మహోదయ గుప్పు దగ్గర ఆగిపోయాం. గుప్పు అంతే, గుప్పు ఒకటే. ఆహా ఊన పరిహాణే. ఊన పరిహాణే. ధ్యానం. ఊన పరిహాణే ఊన ధాతువు. ఓకే, ఉమ్. ఊన ధాతువు అన్నమాట. సో ఈ అర్థ సందర్భాలు ఇవి. ఊన పరిహాణే. ఇంకోటి ధ్వన శబ్దే. ధ్వని. ధ్వన శబ్ద ఆ, ధ్వని అంటే ఏంటి? శబ్దం చేయడము, శబ్ద అర్థంలో. ఓకే, ధ్వన ధ్వన శబ్దే. శబ్దే తర్వాత హల ప్రేరణే. ఫల ప్రేరణ. హల ప్రేరణే. తర్వాత అర్ధ. అర్ధ గతి యాచన. గతి యాచన. గతిని ఏమని చెప్పాలి? గతిని సప్తమిలో చెప్పండి. గతౌ గత. ఉత్తమం. గతౌ. తర్వాత యాచించడంని, యాచనకి సప్తమి చెప్పండి. యాచనే. యాచనే చ. ఉత్తమం. గతౌ యాచనే చ. వీటికి ఏమొస్తుంది? చెంగ్. ఎక్కడ? ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఛందస్సులో అని చెప్పుకున్నాం. ఛందస్సి అనేది అనువృత్తి కాబట్టి వేదములో. ఓకేనా? వేదములో ఇలా వస్తుంది. ఈ ధాతువులు ఎక్కడ వాడారు? వేదములో. వేదంలో ఊన, ధ్వన, హల, అర్ధ. ఇవి వేదములో వాడినటువంటి ధాతువులు. వీటికి ఏమొస్తుంది? చెంగు వస్తుంది. చంగు. ఇప్పుడు ఎన్ని ధాతువులు అయ్యాయి మొత్తం? అది వేదంలో మొత్తము 3 + 1 4 ప్లస్ ఈ 4 8 ధాతువులు వేదములో. ఇది రాసుకోండి మంచిగా. 8 వేదములో. 4 వికల్పంగా, 4 అంతే. వికల్ప రూపం లేదు ఇక్కడ. ఈ 4ంటికి వికల్పం లేదని రాసుకోండి. ఇప్పుడు మనం రాసిన ఊన, ధ్వన, హల, అర్ధ వీటికి వికల్పం లేదండి. వీటికి వికల్పం లేదు. పైన చెప్పుకున్న 4ంటికే వికల్పం. ఓకేనా? ఛందస్సులో అని 3 రాశారు, మళ్ళీ ఇంకొకటి విడిగా రాశారు, వాటికే వికల్పం. ఓకేనా? విభాష అనేది రెండిటికే కంటిన్యూ అయింది. విభాష ఛందస్సి ఒకటి, ఇంకోటి గుప్ అనేది ఒక ధాతు రాసుకున్నారు కదా, అది. అవి 4ంటికే ఛందస్సులో వికల్పం. ఇది వికల్పం కాదు, ఈ 4. క్లియరా? ఊన నుంచి వికల్పంగా రాదు, అంతేనా మేడం? ఛందస్సులో ఇవి వస్తున్నాయి కానీ వికల్పం కాదు ఇది. ఓకే, మొత్తం ఎన్ని ధాతువులు వచ్చాయి? ఇవి 8 వేదములో. ఇంకా పైన ఏం చెప్పుకున్నాము? నియంతము. న్యంతం అంటే బంచ్. అది 2000 ధాతువులు. అర్థమవుతుందా? 2000 ధాతువుల్లో మరి అన్నిటికి వస్తుందా చంగ్? అన్నిటికీ వస్తుంది. న్యంతం తీసుకుంటే వస్తుంది. అర్థమేనా? న్యంతము తీసుకుంటే చంగ్ వస్తుంది. న్యంతము లేకపోతే చంగ్ రాదు. క్లియరా? తర్వాత న్యంతం లేకుండా ఉన్న ధాతువులు ఏం చెప్పుకున్నాము? శ్రీ, ధ్రు, ధ్రు, తర్వాత శ్రు. అర్థమైందా? 8 + 3 ఎంత? 11 ధాతువులకి చెంగు వస్తుంది. మళ్ళీ న్యంతం ఉంటే వస్తుంది. క్లియరా? గేట్ పానే అని పెట్టుకున్నాం. గేట్ అవన్నీ అవి ఛందస్సులో అని చెప్పుకున్నాం కదా. చంగు అదే చెప్పాను. వికల్పంగా వస్తాయి. ఇవన్నీ వికల్పంగా వస్తాయి, వీటికి వికల్పం రాదు అని రాసుకున్నాం. అంతేమ్మా. నెక్స్ట్
ఇప్పుడు ఏంటి అంగ్ రాసుకోండి. అంగ్ అంగ్ ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి. అంగ్ ప్రత్యయం పైన హెడ్డింగ్ ఇంతకు ముందు ఏం రాసుకున్నారో అదే రాయండి. ఇంకో సూత్రం ఉందిగా మేడం, నోనయతి ధనయో. నోనయతి ఇది రాశారు కదా, ఇప్పుడే కదా రాశారు ఏ 4 ఓకే. ధాతులు. ఉమ్? ఉమ్. సో ఇప్పుడు అంగ్ అంగ్ ప్రత్యయం. అంగాదేశం రేపు చెప్పుకుందామా? టైం కూడా అయిపోతుంది. అదే ఓకే. సో ఇప్పుడు రాసిన దాని గురించి డిస్కషన్ చేద్దాము. పైన అయితే టైటిల్ అయితే రాసి పెట్టుకోండి. అంగాదేశానికి ఆ టైటిల్ రాసి పెట్టుకోండి. అదేనా మన్యే ఉమ్? శల ఉపధాద నిట సానుంది అదేనా? అది కాదు, టైటిల్ అన్నాను. ఇప్పుడు నేను ఏం రాపించాను ఇంతకు ముందు? పైన సాకి టైటిల్ రాసుకున్నారు మీరు, అట్లాగే చెంగుకి రాసుకున్నారు. ఇప్పుడు అంగకి టైటిల్ రాయండి. సాక్ అయితే ఇదే రాశాను, శల ఇంగ్ ఉపధాదిట నిట అదే కదా. అది కాదు, అది సూత్రం. అది టైటిల్ ఏం చేపించాను నేను మీకు? సాధారణంగా చిలి ప్రత్యయ స్థానంలో స్విచ్ ఆదేశం, ప్రత్యయం ఆదేశం, స్విచ్ స్థానంలో అపవాదం అలా చెప్పారు, అదే రాశాను. అదే ఇంకా చిన్న భావకర్మణో. అమ్మ మీరు సూత్రాలు వద్దు, ఇప్పుడు ఒక టైటిల్ రాసి పెట్టుకోండి అంతే. టైటిల్ అదే ఇదేనా? అయితేనే సాధారణ నియమం, సామాన్య నియమం, చిలి ప్రత్యయ స్థానం ఆదేశం. ఒకసారి ఆగండి, చెప్తారు. ఎవరు చెప్తారమ్మా? ఎవరైనా చెప్పండి. ఎవరు రాశారు? ఎవరు చెప్పరా? అందరం మీరు ఇది ఏది చెప్పారు అదే రాసాం మాన్య, ఇవే రాసాం. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. అదేంటి మన లక్ష్మి గారు ఉన్నారా? ఆకెళ్ళ లక్ష్మి గారు. తర్వాత ఏం చెప్పాలి మేడం? పుష్ప గారు టైటిల్ చెప్పండి, ఏం రాసుకున్నారు? అంగ్ అంగో టైటిల్ ఇక్కడ శిక్ష స్థానంలో చెంగు ఆదేశం అపవాదంగా అని రాసాం మేడం. ఇప్పుడు శిక్ష స్థానంలో అంగ్ ఆదేశం అని రాసుకోండి. ఇక్కడ అంగ్ ఆదేశం శిక్ష స్థానంలో. మీరు ఒకటే రాగా రాయమంటున్నాను, ఎందుకు అంటే నేను రాయొచ్చు ఇక్కడ, కానీ సేమ్ ఒకటేలాగా ఇప్పుడు నా దగ్గర లేదు ఇక్కడ కదా. సో మీరు ఏ పద్ధతిలో రాశారో అదే రాయమంటున్నాను, అప్పుడు మీకు కన్ఫ్యూషన్ ఉండదు ఇంకా. టైం అయిపోయింది మేడం. అంగ్ ఆదేశం శిక్ష స్థానంలో లేదా శిక్ష స్థానంలో అంగ్ ఆదేశం. ఓకే, ఇప్పుడు అంగ్ ఆదేశం గురించి చెప్పుకుంటున్నాం. ఇది రేపు చెప్పుకుందాం. ఓకే, అంగ్ ఆదేశం శిక్ష స్థానములో. ఇదేంటిది? అపవాదం అని బ్రాకెట్లో రాసుకోండి. అపవాదం. ఇవన్నీ కూడా అపవాద సూత్రాలు అన్నమాట. అర్థమైందా? సాధారణంగా ఏమొస్తుంది? శిక్ష రావాలి. ఆ శిక్ష కాకుండా ఈ కొన్ని కండిషన్స్ ఉంటే ఇలా వస్తుంది. కండిషన్స్ ఉంటే ఎవరు వస్తున్నారు? అంగ్ వస్తుంది, చంగ్ వస్తుంది, క్సా వస్తుంది. అవునా? ఏమేం కండిషన్స్ ఉన్నాయి, ఏ ఏ ధాతువులకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ ధాతువుల లిస్ట్ రాసి పెట్టుకోండి. అంగకి చంగకి ఏ వస్తుంది అంటే ఇది వస్తుంది అని చెప్పేసి టక్కన మీరు చెప్పేసేయాలి. ఈ ధాతువులు గుర్తుపెట్టుకోవాలిగా. అర్థమైందా? చెప్పండి శ్రీకాంత్ గారు. ప్రేయర్ టైం అయింది. చేద్దాం. యా ఓకే. సో ప్రార్థన చేద్దాము. చేస్తారు ఎవరైనా? చెప్పనా మేడం? చెప్పండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.